హాయ్ మామ. అర్జున్ చక్రవర్తి విజయ రామరాజ్ గారు హీరోగా, తమిళ యాక్టర్ సిజా రోజ్ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు, దయానంద్ రెడ్డి గారు, కోటి హీరో రోషన్ ఇంపార్టెంట్ రోల్స్లో యాక్ట్ చేశారు మామ. జనత్ సెల్యులాయిడ్ బ్యానర్లో విక్రమ్ రుద్ర గారి డైరెక్షన్లో ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయింది. రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది మామ. ఇప్పుడే చూసాను సినిమా. చూశాక నాకు ఓకే మంచి కాన్సెప్ట్, మంచి సినిమా, బట్ ఇంకొంచెం బాగా తీయొచ్చని అనిపించింది. కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల తేడాగా అనిపించింది, ఇంకొన్ని చోట్ల బాగా తీస్తే బాగుండు అని అనిపించింది. ఓవరాల్గా సినిమా అయ్యేటప్పటికి ఒక మంచి సినిమా చూశాను, బట్ ఇంకా బాగా తీస్తే బాగుండేమో, మంచి రీచ్ వచ్చినేమో అని అనిపించింది. బేసిక్గా ఈ సినిమా ట్రైలర్ని కూలీ మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్లో చూశాను. అరే ట్రైలర్ బాగుంది, ఈ సినిమా థియేటర్లో చూద్దాం అనుకున్నా, బట్ చూసేలోపే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిందని తెలిసింది. సర్లే బాగాలేదేమో అనుకొని వదిలేసా. బట్ నాకు తెలిసిన ఫ్రెండ్ మంచి సినిమారా అన్నాడు. అప్పుడు రియలైజ్ అయ్యా, బాగున్నా బాగోకపోయినా 1 వీకేగా సినిమాలు ఆడేది అని. ఓటీటీలోకి వచ్చిందని తెలియగానే చూశాను మామ. మంచి అటెంప్ట్. ఎవ్వరికీ తెలియని ఒక స్టోరీ చెప్పాలి అని చేసిన ప్రయత్నానికి క్లాప్స్ కొట్టవచ్చు. బట్ ఈ ప్రాసెస్లో కథని స్క్రీన్ మీద ఎలా చెప్తున్నాం, ఎంత చూపిస్తున్నాం అన్నది మ్యాటర్ అవుతుంది మామ. ఇక్కడ అదే ప్రాబ్లం అయింది. ముందుగా స్టోరీలోకి వెళ్తే, కబడ్డీ అంటే ప్రాణమైన రంగయ్య తన మేనల్లుడు అర్జున్ని పెద్ద కబడ్డీ ప్లేయర్ని చేయాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే అర్జున్ చాలా పెద్ద కబడ్డీ ప్లేయర్ అవుతాడు. అర్జున్ అదే ఊరిలో ఉన్నత కుటుంబంలో ఉన్న దేవికని ప్రేమిస్తాడు. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అన్న సమయంలో తన ప్రేమ దేవికని, తన ప్రాణం మామయ్యని, తన జీవితం కబడ్డీని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది? తనకు దూరం అయిన ఆటకి తిరిగి దగ్గరయ్యాడా, దేవికని చివరికి కలిశాడా లేదా, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ప్లేయర్కి ట్రిబ్యూట్ ఇవ్వాలని చేసిన జెన్యూన్ ప్రయత్నం చాలా నచ్చింది మావ నాకు. నెక్స్ట్ స్టార్టింగ్లో హీరో పర్ఫార్మెన్స్ చూసి పక్కా ఇతని సినిమాకి మైనస్ అవుతాడేమో అనిపించింది. బట్ వెళ్తూ ఉండగా ఆయనతో పాటు నేను కూడా జర్నీ స్టార్ట్ చేశాను సినిమాలో. అంత బాగా చేశారు. క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది మామ. ఎమోషన్స్ని బాగా స్క్రీన్ మీద పోర్ట్రే చేశారు. ఆయన మేకోవర్ కూడా చాలా నచ్చింది నాకు. లవ్ సీన్స్ బాగున్నాయి. రీజన్ సిజా రోజ్ గారు మామ. ఆవిడ చాలా మంచి యాక్టర్స్. ఆవిడ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ కన్నమ్మ సాంగ్ ఇప్పటికీ లూప్లో వింటూ ఉంటాను. ఇందులో కూడా చాలా క్యూట్గా, సెటిల్గా పర్ఫామ్ చేశారు. మిగతా యాక్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు మామ. మావే క్యారెక్టర్ చేసిన ఆయన బాగా గుర్తుండిపోతాడు మామ. నెక్స్ట్ ఆర్ట్ వర్క్. 80s టైం పీరియడ్లో అట్మాస్ఫియర్ని వాళ్ళకి ఉన్న బడ్జెట్ లిమిటేషన్స్లో చాలా బాగా చూపించారు అనిపించింది. మ్యూజిక్ ఆర్ఆర్ పెద్దగా అనిపించలేదు, బట్ సాంగ్స్ మాత్రం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నచ్చాయి మామ. టెక్నికల్గా కూడా సినిమా ఓకే మామ. క్యాస్టింగ్ రిటర్న్స్ ఆలోచించకుండా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా అనిపించింది నాకు. చాలామంది అనొచ్చు, రా బాబు చిన్న సినిమాలకి డబ్బులు ఖర్చు అంటావేంట్రా ప్రతిసారి, అది అసలు హై బడ్జెట్ మూవీస్కి వర్తిస్తుంది, నువ్వెందుకు ప్రతిసారి ఇలా అంటావు అంటే, సినిమాల్లో వర్క్ చేస్తున్న వాడిగా నాకు మాత్రమే తెలుసు మామ ఒక సినిమాకి ఎంత పెట్టినా అది కత్తి మీద సామే అని. అలాంటిది దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుంది అనే అవగాహన నాకైతే ఉంది. అందుకే అలా అన్నాను మామ. నెక్స్ట్ మైనస్లు. పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే మామ. చాలా స్లోగా ఉంటుంది. సినిమా లెంత్ చాలా తక్కువే ఉన్న 3 గంటల సినిమా చూస్తున్న ఫీల్ అయితే అనిపించింది నాకు. అది చాలా పెద్దదే అబ్బా. నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 40 minutes డెడ్ అయిపోతుంది సినిమా. ముందుకు కథలు హీరో సిచ్యువేషన్స్ చూపించడానికి వాళ్ళు తీసుకున్న టైం ఏంట్రా ఇది అనిపించేలా ఉంటుంది. నెక్స్ట్ కబడ్డీ సీన్స్ చూడడానికి బాగున్నాయి, బట్ మొన్నే బైసన్లో ఒక రేంజ్ కబడ్డీ విజువల్స్ చూశాక ఇవి ఓకే అని మాత్రమే అనిపిస్తాయేమో. అది వాళ్ళ తప్పు కాదు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. నెక్స్ట్ హీరో చైల్డ్ ఎపిసోడ్. స్టార్టింగ్లో చెప్పినట్టు చెప్పవలసిన విషయం ఎంత చెప్తున్నావు అనేది మ్యాటర్ మామ. ఇక్కడ చైల్డ్ ఎపిసోడ్స్, లవ్ సీన్స్ తీసేస్తే ఫస్ట్ హాఫ్లో ఇంకేం ఉండదు. అలాగే సినిమా చూస్తున్నంతసేపు మన మొహంలో హీరో కిందకి ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంటుంది మామ. అండ్ నెక్స్ట్ లాస్ట్ 20 minutes డైరెక్టర్ మంచి విజువల్స్ ఇచ్చినప్పుడు దానికి తగిన ఆర్ఆర్ కొట్టాలి మామ. మ్యూజిక్ డైరెక్టర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్గా మంచి సినిమా. ఓటీటీలో హ్యాపీగా మన టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ పెద్ద సినిమాలు ఉంటే అవి చూసేసి ఖాళీ ఉన్నప్పుడు ఈ సినిమాకి మీ టైం ఇవ్వడం మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.